ప్రస్తుతం ఇంకా జగన్ తాడేపల్లిలోనే ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుంటూరు వైఎస్ జగన్ చేరుకుంటారు. అంబటి రాంబాబు నివాసానికి మరి కొద్దిసేపట్లోనే ఆయన వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఏ స్థాయిలో అడ్డంకులు సృష్టిస్తుందో అంతకు మించి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు రోడ్డు మీదకు. జగన్ కు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఛేదించుకొని మరి పోలీసులను, చెక్ పోస్టులను అడ్డుకొని వాటన్నిటిని కూడా ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా రోడ్ల మీద జనం వస్తున్నారంటే ప్రభుత్వం మీద ఏ స్థాయిలో తిరుగుబాటు ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థాయి వ్యతిరేకత అనేది గతంలో ఎప్పుడు కూడా మనం చూసుంటాం. దీని అంతటికి కారణం కేవలం రెడ్ బుక్ పేరుతోటి ప్రత్యర్థి పార్టీ నాయకులను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం, అట్లాగే సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా వేధించడం, అక్రమ కేసులు పెట్టడం అనేది చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని చూసినటువంటి జనం ఈ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి జగన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. మనం కొద్ది రోజుల క్రితం చూసాం, పెట్రోల్ బాంబులతో దాడులు చేసినటువంటి, అట్లాగే ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి నిప్పు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నర్లకేమో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వారినేమో నడి రోడ్డు మీద తన్నుకుంటూ పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అంటే పోలీసుల వ్యవహార శైలిని ప్రధానంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భ్రష్టు పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అనేది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చగా మారినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్ ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు నివాసానికి ఈ రోజు వెళ్తున్నారు. రేపు లేదు ఎల్లుండి శుక్రవారం నాడు మళ్ళీ ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ జోగి రమేష్ నివాసాన్ని పరిశీలించడంతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ప్రతిసారి అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని ఎప్పటిలాగే చేస్తున్నారు. ఏ రోజు కూడా అదే విధంగా చేస్తున్నారు. నిజానికి గతంలో ఎక్కడికైతే జగన్ వెళ్తారో ఆ ప్రాంతంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగేది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు తాడేపల్లి నుంచి ఈ ఆటంకాలను మాత్రం రెడీ చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏఆర్ పోలీసులతో పాటు ఇతర పోలీసుల్ని, ఇతర జిల్లాల నుంచి తెచ్చినటువంటి పోలీసులను కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి తాడేపల్లి నుంచి చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జగన్ ఇంకా తాడేపల్లిలోనే ఉన్నారు. పాతూరు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దాటి ఆయన ముందుకు రాబోతున్నారు. అయితే మరొక 100 మీటర్ల దూరంలోనే హైవే మీదకి ఎక్కేటువంటి ప్రాంతంలో కూడా మరొక చెక్ పోస్ట్ ని పెట్టి పోలీసులు వెహికల్స్ ని ఆపుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా జగన్ అంబటి రాంబాబు నివాసానికి చేరుకోకముందే అనేక ఆటంకాలను పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఇటువైపు చేస్తూ ఉన్నారు. ఇది దాటి ఇక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో గుంటూరు నగరం ఉంటుంది. అక్కడి నుంచి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళడానికి మరొక 20 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఈ మధ్యలో పెద్ద ఎత్తున చెక్ పోస్టులను కూడా ఇంకా పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు పక్కన ఉన్నటువంటి బాపట్ల, అట్లాగే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడక్కడ ప్రతి 100-200 మీటర్ల దూరంలోనే చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా కేడర్ ని రోడ్డు మీద ఎక్కువ రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే ఈ విధంగా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తుందో, ఒక కుట్రపూరితంగా జగన్ పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి ఇవంతా కూడా టీవీల ద్వారా కానీ, ఇతర సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందో చూసేందుకు కూడా రోడ్డు మీదకు వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు జగన్ తమ సంఘీభావం తెలుపుతున్నారు. అంటే దీని అంతటికీ కారణం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రెడ్ బుక్ ని ఎదుర్కొంటూ దానికి వ్యతిరేకంగా మేమంతా కూడా ఉన్నాం, మేము అంతా ప్రజాస్వామ్యానికి బద్దంగా పనిచేస్తా ఉంటూ వీరందరూ కూడా ప్రజలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ జగన్ కి తమ మద్దతు తెలుపుతూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి